శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. మనం శ్రీ సాయి సన్నిధిలో గత వారం దాసగుడి గురించి చదువుకుంటూ ఉన్నాం. దాసగుడు బాబా దగ్గరికి వచ్చిన సరే బాబా అన్నట్టు ఇతనికి ఈ ఉద్యోగం అన్న తమాషాలన్న ప్రీతి వాటిని మర్చిపోయినట్టే వదులుతాలే బాబా అంటూ అలా కొన్ని సంవత్సరాలు గడిపేశాడంట. పైగా బాబా దగ్గరికి వస్తున్నాడే కానీ బాబా పట్ల ఇంకా పూర్తిగా విశ్వాసం కలగలేదు. ఆయన ఇంకా ముస్లిం అనే ఉండేదట. మళ్ళీ వేరే బ్రాహ్మణ గురువు దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మంత్రం తీసుకున్నాడు. ఆయన కూడా చెప్పారట, నేను బాబా దగ్గరికి పెట్టాను, బాబా సన్నిధిలో ఉన్నాను, వారెంతో గొప్పవారని ఆయన చెప్పినా కానీ, ఆయన గురువుగా తీసుకొని మంత్రం తీసుకున్నా కానీ వాళ్ళ గురువు చెప్పిన మాటను కూడా విశ్వసించలేని స్థితిలోనే ఉన్నారు. బాబా దయదర్చి అతనికి అద్భుతమైన లీల చేస్తూ తమ పాదాల నుంచే గంగాయములను ఇస్తూ ఉన్నా కానీ ఆయన తీసుకొని ఆ నీటిని తాగడానికి కూడా సంశయించి, అంటే బాబా పాదాల నుంచి వచ్చిన, అంటే బాబా శ్రీహరిగా తన కీర్తనలోను హరికథలోను కీర్తించిన ఆయన పాదాల నుంచి ఈ తీర్థం ఇచ్చినా కానీ ఆయన ఇంకా ముస్లిం అనే శంకతోనే అది కనీసం నోట్లో కూడా తీసుకోకుండా తలపైన చదువుకున్నాడట. చూడండి, అంటే ప్రత్యక్షంగా గురువు లభించిన విశ్వాసం లేకపోతే, దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే, అలాంటి అనుమానాలు ఉంటే ఎంత నిష్ప్రయోజనం. మనం అనుకుంటాం ప్రత్యక్ష దర్శనం ఉంటే అది కూడా ఎంత మేలు అయ్యి ఉండేది, మనం కూడా రోజు బాబా దగ్గరికి వెళ్ళేవాళ్ళం, షిరిడీలో ఇప్పుడు బాబా ఉంటే వెళ్ళేవాళ్ళం అనుకుంటాం. 2 సార్లు వెళ్ళాను, 3 సార్లు అనిపిస్తుంది, మొన్నే కదా నీ వెళ్ళొచ్చింది, మళ్ళీ వెళ్దామని కొన్నాళ్ళు ఆగి వెళ్తుంది. అంటే ఆ లభ్యంగా ఉన్నా కానీ మనం అదే పని చేస్తాం. ఇంకా మాస్టర్ గారు అంటారు, ప్రత్యక్షంగా కంటే మనమే అదృష్టవంతులం అంటారు. ఎందుకని? మనం కేవలం ఆయన యొక్క మహత్యాన్ని, ఆయన ఉన్న గొప్పతనాన్ని, ఆయన కరుణా ప్రేమను మాత్రమే చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, బాబా ఏంటండి ఇంకా మరీ చిరిగిపోయిన డ్రెస్ వేసుకునే ఉన్నారు, ఇంకా లేకపోతే ఆయన ఎప్పుడు అలా మనకి అంటూ ఉన్నాడు, నిజంగా ముస్లిమా లేకపోతే హిందువా, మన దగ్గర రావచ్చు అంటారా రాకూడదు అంటారా, అట్లా కొట్టుకుంటూ ఉంటారు. కానీ అవన్నీ మనకి అలాంటివి ఏమి లేకుండా మాస్టర్ గారి దయ వల్ల మనకి బాబా అంటే ఎంతటి గొప్ప మహనీయుడో, ఆయన సామ్రాట్ అని మనకి అంత అటువంటి దాన్నే మనకి తెలియజేశారు. కనుక ఈ దాసిగణ్ లాంటి వాళ్ళు కేవలం అట్లా గురువు పట్ల విశ్వాసం లేకపోవటం వల్ల ఇవన్నీ కూడా ఎంతటి అనుగ్రహం లభించినా కానీ దాన్ని చేజార్చుకుంటూనే ఉన్నారు. పైగా కోరికలు ఎట్లా ఉన్నాయట అంటే, నాకు నామదేవుడికి వాళ్ళకి ఇచ్చినటువంటి సాక్షాత్కారం లాగా కావాలన్నట్టు. బాబా నుండి ఇంకేం సాక్షాత్కారం, ఇదిగో ఆయనే సాక్షాత్ అక్కడ ఉన్నారు, ఇదే సాక్షాత్కారం అన్నా కానీ అర్థం కాలేదండి. పైగా తన కోరిక కూడా ఇందాక మనకి మాస్టర్ చెప్పినట్టుగా మనం కేవలం భాష కోరుకున్నంత మాత్రాన, మానసిక క్రియగా ఉన్నంత మాత్రాన మనకి ఉపయోగం లేదని, మన కోరిక నిజమైందని తెలియజేసుకోవాలి. భగవంతుడు ఉన్నాడా అని ఉంటే చూపించగల అని వివేకానందుడు తిరుగుతూ ఉన్నాడు. మళ్ళీ ఆ మహనీయుడు రామకృష్ణ పరమహంస దొరికేవారు. మనం ఇక్కడ కూర్చొని ప్రశ్న బాగుంది, మనం కూడా ఆ కోరిక కోరదామంటే మన కోరిక ఆ కష్టానికి ఆ కోరికకి ఆన్సర్ రాదట. ఆ క్వశ్చన్ మంది కాదు, నిజంగా మనలో అది కనుక పుట్టి అసలు నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చానని తపన కలిగింది అనుకోండి, అసలు నేను నడిపించేవాడు ఎవరు, ఆయన చూపిస్తారా ఎవరన్నా కోరిక నిజంగా లోపల నుంచి వచ్చి అది ఒక బర్నింగ్ లాగా ఉందనుకోండి, దానికి ఆన్సర్ దొరుకుతుంది. మనం కాపీ కొట్టి ఎగ్జామ్లో రాసామన్నట్టుగా వివేకానందుడి క్వశ్చన్ ని కాపీ కొట్టి మనం అందరి దగ్గరికి వెళ్దాం అనుకున్నానండి. మాస్టర్ గారు అంటారు, ఆయన వివేకానందుడు, మనం అవివేకానందుడు. ఒకసారి ఒక భక్తుడు నాకు భగవంతుడు ఎలా లభిస్తాడు అని అడిగారట. అడిగితే బాబా ఏం చేశారు, నాకు 100 రూపాయలు కావాలని బాగ్చంద్ మార్వాడికి మరో వర్తకునికి కబురు చేశారు. ఆ ఇద్దరు తమతో పైకోలేదని చెప్పి నమస్కారాలు పంపించారు. అడిగింది బాబాని, కానీ వాళ్ళు ఏం చేశారు, కేవలం బాబాకి 100 రూపాయలు ఇస్తే మరి ఆయన మళ్ళీ ఇస్తారో తిరిగి ఇవ్వరో, మరి సంపాదన ఉండాలి కదా, ఇస్తారో ఇవ్వరో, పైగా ఆయన వచ్చిన వెళ్ళి చేస్తారు, కనుక మనకి ఇబ్బంది వస్తుంది కనుక అనుకొని బాబా నమస్కారాలు అని చెప్పి పంపించారట. అట్లా ఇద్దరు చేశారు. అప్పుడు బాబా ఏం చేశారు, నాన్నని పిలిచి ఆ పైకం అడిగారు. అతడు చిఠి రాసి పంపగానే బాగ్చంద్ మార్వాడి ఎవరైతే ముందు లేవని చెప్పారో వాళ్ళే 100 రూపాయలు పంపారు. అప్పుడు ఆ భక్తితో బాబా అంటారు, ఈ ప్రపంచంలో అన్నీ అలానే ఉంటాయి. ఎట్లా అట అంటే నాకు అర్థం కాలేదు. అప్పుడు నేను ఇలా వివరించాను, బాబా అడిగిన పైకం రాలేదు, కానీ నాన్న అడిగిన వెంటనే లభించింది. అలా అని అడిగినంత మాత్రాన సాక్షాత్కారం లభించదు, అర్హత గల వారికే లభిస్తుంది అని చెప్పారు.
దాసగడు కూడా బాబాని సాక్షాత్కారం కోసం కోరినా కానీ, అడిగాడే కానీ అందుకు తగిన అర్హత సంపాదించుకోలేదు. అతడు దైవాన్ని కూడా పూర్తిగా నమ్ముకోలేదు. అందుకే 2 సార్లు ఉద్యోగంలో ఇబ్బందులు వస్తే మొక్కుకున్నా కానీ వాటిని చెల్లించలేదు. దైవాన్ని నమ్మాడు అనుకోండి, మరి మొక్కు చెల్లించకుండా ఎలా ఉంటాడు? బాబాని కాకున్నా తన గురువు అయినటువంటి ఆ ఇస్లాం పూర్కర్ని పూర్తిగా నమ్మాడంటే అది లేదు. బాబా గొప్పవాడు, నేను వెళ్ళి ఆయన సన్నిధిలో ఉన్నాను, ఆయనతో గొప్పవారు ఇంకా వీళ్ళెవరు తెలుసుకోవట్లేదు, నువ్వు వెళ్ళి దర్శించంటే కూడా అట్లా బాబా గురించి వారు చెప్పింది అతని హృదయంలో కూడా నాటుకోలేదు. దైవభక్తి గురుభక్తి లేకుండా పైకి మాత్రం అతడు ఆచారం పాటించి ఉలి తినేవాడు కాదు. లోపలేమో అట్లాంటి దైవభక్తి గురుభక్తి లేవు, కానీ బాహ్యంగా మాత్రం ఇట్లాంటి ఆచారాలు పాటించేవాడు. ఏకాదశి నేను ఉల్లి తిన్ను, అవి తిన్ను, ఇవి తిన్ను. అంటే బాహ్యంగా ఆచారాన్ని పాటించడమే మనం చాలా గొప్ప విశేషం అనుకుంటాం. కానీ భగవంతుడి దృష్టిలో బాహ్యాచారానికంటే కూడా అంతఃశుద్ధి ముఖ్యం. ఇప్పుడు మనం పాత్ర ఉందనుకోండి, బయట మెరిసిపోతూ ఉందండి, లోపలంతా మురిగ్గా ఉంది, 2 రోజుల నుంచి కడగలేదు, ఇందులో పాలు ఏదో వచ్చాయనుకోండి కోసం, బయట మెరిసిపోతూ ఉందండి అని. ఎంతగా మెరిసిపోతుందంటే అంతగా మెరిసిపోతుంది, శుభ్రంగా తలతలలాడిస్తూ ఉంది. సరే గోల్డ్ కోటెడే అనుకోండి, లేకపోతే కాపర్ కోటెడే అనుకోండి, పాత్ర లోపలంతా మురిగ్గా ఉంది, బయట మెరిసిపోతుంది కనుక లోపల బాగోకపోతే మనం పాలు పోస్తామా? పాలుగా నీళ్ళు ఏది పోయి అంటే లోపల శుభ్రంగా ఉంటే ఓకే. బయట మనకి మురిగ్గా ఉన్నా కానీ లోపలంతా శుభ్రంగా ఉంది అనుకోండి, బయట ఉంటే మనకేముంది, లోపల బాగుందని చెప్పి లోపలికి వస్తుంది. అంటే బాహ్యంగా మనం ఎన్ని ఆచారాలు పాటించినా వాటికి పెద్ద విషయం లేదు, ఆ బాహ్యంగా పాటించేవి మన వరకే. అందుకని ఇతడు ఇలాంటి బాహ్యాచారాలు పాటించి ఉలి ఎప్పుడు తినకపోయినా కానీ అతని మిథ్యాచారం తొలగించడమే కాక అతనికి అపరధన్వంతరి అయిన సాయి ఉల్లి అతని దేహానికి ఎంతో మంచిదని చెప్పారు. అయినా కానీ అతను షిరిడిలో ఉన్నప్పుడు మాత్రమే, అది కూడా బాబా శరీరం కొంతకాలమే ఏకాదశి మినహాయించి మిగిలిన రోజుల్లో తినేవాడు కాదు. బాబా చెప్పారు అంటే ఇక దానికి ఎదురే ఉంది. ఆయనకు మించిన ధర్మంతరి ఎవరున్నారు? రోగాలు నయం చేయడంలో ఆయన ఎన్ని రకాలుగా నయం చేసేవారు, సంకల్పంతో, మాటతో, లేకపోతే ఊదితో, ఊరికే పోతుండే పోవటమే. ఇట్లా ఎన్ని రకాలుగా చేసిన ఆయన ఉల్లి తినరా నీకు మంచిదే అంటే, బాబా నేను ఆచారం పాటిస్తూ ఉన్నాను, నేను ఉల్లి తిన్నా అని చెప్పి చేసేవారట. అది పోయిన తర్వాత ఎంతకాలం చేశాడంటే బాబా దేహంతో ఉన్నంతకాలం చేసి, అది కూడా ఏకాదశిలో తినకుండా మళ్ళీ తర్వాత అసలు దాన్ని పూర్తిగా వదిలేసాడట. అందుకని అలాంటి వారు అతడు గురువు దగ్గరికి వెళ్ళాడు, మంత్రం తీసుకున్నాడు, గురువు పట్ల విశ్వాసం లేదు, గురువు చెప్పినట్టుగా చేయట్లేదు, దైవం పట్ల దైవభక్తి లేదు, గురుభక్తి లేదు, అట్లానే బాబా పట్ల అటువంటి భావం లేదు. అందుకని అతడు తీసుకున్న మంత్రోపదేశం కూడా వ్యర్థమే. ఇక అతనికి దైవ సాక్షాత్కారం ఎలా సాధ్యం? సాయిని షిరిడీలో దేవిదాసు, జానకీదాసు, గంగగిరి బాబా, ఆనందరాజ్ మహారాజ్, అలాగే నాందేడ్లోని మౌలవి సాహెబ్ వంటి మహనీయులే కాక మూర్తిపించిన శిష్టాచారం అనదగిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి సాయిని ఎంతగా కీర్తించిన అతని సంఖ్య తీరలేదు. మరి ఆయన వాసుదేవ సరస్వతి స్వామి కూడా వెళ్ళారు. రాజమండ్రిలో దర్శించినప్పుడు ఆయన కొబ్బరికాయ ఇచ్చి మా అన్నగారు ఆయన సాయికి సమర్పించు, ఈ తమ్ముడిని ఎప్పుడు ప్రేమతో చూసుకోమని చెప్పారు. మరి అంత శిష్టాచారంలో ఉండి సాక్షాత్ దత్తాత్రేయ అవతారంగా కొలవబడిన వాసుదేవానంద సరస్వతి స్వామి సాయి విషయం వేరని అంత చెప్పినా కానీ మళ్ళీ ఆయనకి అది నాటుకోలేదు. చూడండి ఎంత ఇది. కనుక కబీర్ అవతారమే సాయి అని ఏనాడో దౌలతాబాద్ వద్ద సమాధి అయిన హజరత్ మహాక్షా అని ముస్లిం మహాత్ముడు తన సమాధిలో నుండి ఆ విషయం చాటి చెప్పాడని, మతభేదం అన్నది భగవంతునికి మహాత్ములు కూడా వర్తించిందని తన హరికథల్లో అతడు మహోపన్యాసం ఇచ్చాడు. మాటలు చెప్పమంటే మాత్రం అసలు సాయే హరి, లేకపోతే ఇంకొక మహాత్ముడు ఇక్కడ ఇలా ఈ రూపంలో వచ్చాడని అంటే ఆయన అంతగా కీర్తించాడు ఏది వీటిలో. కానీ తన వ్యక్తిగతంగా వచ్చేసరికి మాత్రం మళ్ళీ బాబా ఇంకా శంక ఉన్నది, ఆ ముస్లిం అని లేకపోతే అతనికి అటువంటి స్థిరమైన భక్తి కానీ విశ్వాసం కానీ అతనిలో కలగలేదన్నమాట. అంటే మనం కూడా ఇవన్నీ ఎందుకు దాసులను చూస్తున్నా కానీ మనం తెలుసుకోవాల్సిన ఏంటి, మనం కూడా ఇలాంటి విద్యాచారాలు బాహ్యాచారాలు పాటిస్తూ వాటిని మాత్రమే భక్తి అనుకోవడమో లేకపోతే నిష్ట అనుకోవడమో ఇలా చేశారనుకోండి మనకి ఏం ఉపయోగం లేదు, అవి వ్యర్థమే అంటున్నారు. అలాంటి ఉండే వాళ్ళకి గురువు దగ్గర మంత్రం తీసుకున్నా ఇంకోటి తీసుకున్నా కానీ వ్యర్థమే అంటున్నారు. ముస్లిం అని అతడు తలచే సాయిని దత్తావతారమైన
మా వాసుదేవానంద సరస్వతి స్వామి కూడా తమ ఆశ్రమ ధర్మాన్ని కూడా త్రోసిపుచ్చి సాయికి నమస్కరించిన అతనికి మాత్రం అటు మీద నశించలేదు. మరి అంత శిష్టాచార సంపన్నుడైనటువంటి వాసుదేవ సరస్వతి స్వామి టెంబే స్వామి ఆయన ఆశ్రమ ధర్మాన్ని కూడా ఉల్లంఘించి సామాన్యంగా మేము ఎవరికి నమస్కరించమంటున్నారు, సన్యాసులు మేము ఎవరికి నమస్కరించాం, కానీ సాయి విషయం వేరు. ఎందుకని ఏ ధర్మమైనా గురువు యొక్క అనుగ్రహం పొందడానికే. మనం ధర్మం ఆచరించేది గురువు యొక్క అనుగ్రహం పొందడానికి. ఆ గురువే అక్కడ ఎదురైనప్పుడు లేకపోతే అంతర్మానం ఎదురైనప్పుడు వాడు పాటించే ఇట్లాంటి పెద్ద లెక్కలు కూడా తీసుకోరు వాడు, ఎందుకంటే అదే ముఖ్యం. కనుక ఆయన కూడా ఏం చేశారు, తమ ఆశ్రమ ధర్మాన్ని కూడా త్రోసిపుచ్చి సాయికి నమస్కరించిన అతనికి మాత్రం అట్టి భేదం ఇంకా నిశ్చయించలేదు. దాసకను తన హరికథల్లో కీర్తించిన పాండురంగ భక్తుల పట్ల కూడా సంపూర్ణమైన భక్తి విశ్వాసాలన్నట్లు తోచట్లేదు అంటున్నారు మాస్టర్ గారు. ఒక వంక ఆ భక్తులే కాక నారద మహర్షి కూడా ఎంత నిరాడంబరంగా సంకీర్తన చేశారో తెలిసి కూడా అతడు సాక్షాత్తు సాయి సన్నిధిలోనే నానాచంద్రకర్ వద్ద అరువు తీసుకున్న విలువైన వస్త్రాలు తలపాగా ధరించి సంకీర్తన చేయడానికి సిద్ధమయ్యాడు. అంటే సంకీర్తన మార్గాన్ని పట్టుకున్న ఈ మహనీయులు, పైగా నారద మహర్షి, వీళ్ళందరూ కూడా ఎంత నిరాడంబరంగా వీళ్ళు చేసేవారు తెలుసు కూడా ఈయన మాత్రం బాబా సన్నిధిలో సంకీర్తన చేయడానికి నానచంద్రుడి దగ్గర అరువు తీసుకున్న వస్త్రాలు, విలువైన వస్త్రాలు తలపాగా ధరించి వాడికి సిద్ధమయ్యారట. ఆ విషయంలో సాయి అతన్ని వారించి సరిదిద్దారు. భగవద్గీత చెప్పినట్లు మనలో త్రిగుణాలు ప్రకోపించిన నాళ్ళు మనం చేసే యజ్ఞదాన తపకర్మలను అవి కలుషితం చేస్తూనే ఉంటాయి. ఈ 3 గుణాలు ఉంటాయనేందుకు ఇది ఒక ఉదాహరణ. ఇంత బలహీనమైన శ్రద్ధ గల వారికి తరచుగా పంటని పరిగెత్తడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, మనకి శ్రద్ధ లేదనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ బాబా అంటున్నారు, ఇక్కడికి వచ్చి షిరిడీలో నువ్వు మాత్రం పొందేది ఏంటి అంటున్నారు. అలాగే ఇటువంటి బలహీన శ్రద్ధ కలిగిన వాళ్ళు ఎన్ని క్షేత్రాలకు పరిగెత్తినా, పండరికి పరిగెత్తినా వాళ్ళకి ఒరిగేది ఏముంది అంటున్నారు. ఇదేమి అర్థం చేసుకోకుండానే నామదేవుడు జ్ఞానేశ్వరుడు కలిగిన సాక్షాత్కారం తను కూడా ప్రసాదించమని కోరాడు. అయ్యో, మనలో ఇలాంటి ఇంకా ఎన్నో ఉన్నాయి. సాయి పట్ల విశ్వాసం లేదు, భగవంతుడి పట్ల విశ్వాసం లేదు, కోరికలు మాత్రం ఎట్లా ఉన్నాయంటే నాకు వాళ్ళ కలిగిన సాక్షాత్కారం లాంటి సాక్షాత్కారాలే కావాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆ మహాత్ముడు గురుభక్తి ఎంతటితో తెలియంది కాదు. మరి నామదేవుడు వీళ్ళ గురించి, తుకారాం గురించి భగవంతుడిని పొందే మార్గం చెప్పమని వ్యర్థంగా కోరిన భక్తుడికి సాయి చెప్పిన సమాధానం తనకు కూడా వర్తిస్తుందని దాసగడు గుర్తించలేదు. చూడండి, గమ్మత్తుగా మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే, బయట నుంచి మనం చూస్తూ ఉంటాం కానీ ఇది మనకి చెప్పింది కాదండి, వాళ్ళకి చెప్పింది అనిపిస్తుంది. అందుకే ప్రతిసారి కూడా ఇవన్నీ మనకి దగ్గరగా ఉన్నాయి అంటే మనకు కూడా వర్తిస్తాయి. బాగా ఆ భక్తుడికి చెప్పారంటే ఆ బోధ మనకు కూడా వర్తిస్తుంది. అర్హత గల వారికే లభిస్తుందని ఆయన చెప్పాడండి, నాకు చెప్పలేదు, నాకు అర్హత ఉందని కాదు. అర్హత గల వారికే లభిస్తుందంటే అర్హత సాధించుకోవటం, గురువు యొక్క అనుగ్రహం పొందడానికి ఏం చేయాలో అది తెలుసుకొని గురువుని మెప్పించేట్లుగా చేయటం. అది నాకు కాదండి, అది దాసగడికి చెప్పాడు, నేను ఓకే అని అనుకున్నాం అనుకోండి, బాబా నాకు చెప్పలేదు కదా అనుకున్నాం అనుకోండి. అందుకని ఈయన ముందే చెప్తూ ఉన్నా కానీ ఆ సమాధానం నాకు వర్తిస్తుందని అనుకోలేదట. పై ఈయన చెప్తున్నారు అర్హత లేని వాడికి అది లభించదు. అందుకని భగవంతుని పొందే మార్గం చెప్పమని వ్యర్థంగా కోరిన భక్తుడికి సాయి చెప్పిన సమాధానం తనకు కూడా వర్తిస్తుందని దాసగని గుర్తించలేదు. మహల్సాపతి, తాత్య, అబ్దుల్లా, శ్యామ, కాకా దీక్షిత్ వీరెవరు నోరు తెరిచి సాయిని అలా కోరలేదు. బాబాని అంతగా సేవించిన వాళ్ళు మాత్రం ఎవ్వరు కూడా బాబా సాక్షాత్కారం కావాలని కోరలేదట. హృదయపూర్వకంగా ఆయన శరణు పొంది దైవంగా సేవిస్తూ ఉండడం చూస్తూ కూడా అతడు ఏమీ గ్రహించలేదు. తెలిసి కూడా ఇటువంటి సద్గుణాలను అలవర్చుకొని వారితో సాయి 1-2 సార్లు హెచ్చరిస్తాను. చూడండి, బాబా చెప్తున్నారు, అంతటి మహనీయుడు లభించాడు, అక్కడే ఉండి కూడా ఇవన్నీ గుర్తించలేకుండా ఆ శ్రేయస్సును పొందలేని వాళ్ళతో బాబా ఏమంటున్నారు, 1-2 సార్లు హెచ్చరిస్తాను, అయినా వినుకుంటే నీ కర్మకు నేను విడుస్తాను అని చెప్పారు. బాబా ఇప్పుడు మనల్ని శిక్షించరు. బాబా ఏమంటున్నారు, నీ 1-2 సార్లు హెచ్చరిస్తా, లేకపోతే మీ కర్మకు మిమ్మల్ని విడుస్తాను. అది ఎలా తీసుకువెళ్తే అలా. హృదయపూర్వకంగా ఆయన్ని శరణు పొంది
దైవంగా సేవిస్తూ ఉండటం చూస్తూ కూడా అతడు ఏమీ గ్రహించలేదు. అందుకని బాబా అన్నారట, 1-2 సార్లు హెచ్చరిస్తాను, అయినా వెనుకుంటే నీ కర్మకు నేను విడిస్తాను అని. సాయి ముస్లిం అని, అందుకే తనను పండరి వెళ్లకుండా షిరిడీలో కట్టిపడి వేసుకుంటున్నారని కూడా అతను భ్రమించాడు. బాబా ఏమంటారు, మరి నీకు శ్రద్ధ లేదు, నువ్వు వెళ్ళినా కానీ నీకు ప్రయోజనం లేదని బాబా కట్టివేస్తూ ఉంటే, ఇతనేమనుకుంటున్నాడు, నన్ను పండరి వెళ్ళడానికి కూడా బాబా అనుమతి ఇవ్వట్లేదు, నన్ను పండరి వెళ్ళడానికి కూడా బాబా అనుమతి ఇవ్వట్లేదు అని అనుకో. ఈయన ముస్లిం కాబట్టి నన్ను పండరి వెళ్ళనివ్వట్లేదు అనుకుంటున్నాడు. చూడండి, నేను ముస్లిం కనుక నన్ను పండరి వెళ్ళనివ్వడం లేదు బాబా అనుకునేవాడట అని భ్రమించేవాడు. అట్టి స్థితిలో సాయి సన్నిధి తప్ప అతనికి ఏమి చేయగలిగింది మరొకటి లేదు. చూడండి గమ్మత్, అతను పూర్వపుణ్యం ఎంతో గొప్పది. లేకపోతే ఇంత ఇది లేకపోయినా కానీ మళ్ళీ సాయి సన్నిధి లభించి బాబాని అక్కడే అతనికి పండరి వెళ్లకుండా అక్కడ ఆపేశారంటే ఆయన సన్నిధే ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇదిగో సాక్షాత్కారం, ఎందుకంటే ఏం కావాలని. ఆ విషయం సాయి ఎంతగా సూచించినా అతను తెలుసుకోకుండా ఆయనపై దురభిప్రాయం ఏర్పరచుకోసాగాడు. అది అతనికి ఎంతో ప్రమాదకరం. అందుకే సాయి అతన్ని హెచ్చరించడం మానివేశారు. ఇక తర్వాత హెచ్చరించడమే మానివేశారు. బాబాయ్ ఉన్నారు, 1-2 సార్లు హెచ్చరిస్తాను, ఆ తర్వాత నీ కర్మకు నేను విడిస్తాను. సాయి కీర్తిది దశ దిశలా వ్యాపించాలన్న భగవంతుని సంకల్పానికి నిమిత్త మాత్రుడై అతడు సేవ చేశాడు. చూడండి, ఇందులో మళ్ళీ గమ్మత్ ఏంటంటే బాబా మీద విశ్వాసం తక్కువే, గురుభక్తి తక్కువే. అతను మంత్రం చేసిన గురువు మీద విశ్వాసం లేదు, దైవభక్తి లేదు. అయినా కానీ భగవంతుడి యొక్క సంకల్పం అంటే, ఇప్పుడు కేవలం దాసగళ్ళు బాబా గురించి అంటే ఆయన హరికథలు చెప్పే ముందు గురుశుద్ధి చేస్తే దాన్ని విని బాబాని దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారట. అంటే ఒకరి ద్వారా ఒకరికి పరిచయం అవడం ద్వారా ఎంతో మందిని బాబా దగ్గరికి తీసుకురావడంలో అతన్ని హరికథల్లో ఆయన ముందు చేసే గురుస్థితి, బాబా గురించి చెప్పే కొన్ని లీలలు ఇలాంటివి ఎంతో ఉపకరించాయట. అందుకని మాట్లాడుతున్నారు, సాయి కీర్తి దశ దిశలా వ్యాపించాలన్న భగవంతుని సంకల్పానికి మాత్రమే అతను నిమిత్త మాత్రుడు అయ్యాడు. ఇతను ఏదో ఇది చేసుకొని నేను బాబా గురించి ప్రచారం చేసేసి బాబా దగ్గరికి ఎంతో మందిని పరిచయం చేసి భక్తులు తీసుకురావాలి, వాళ్ళకి శ్రేయస్సుని ఇవ్వాలని అనుకోలేదు. కేవలం భగవంతుడి యొక్క సంకల్పంలో ఇతను నిమిత్త మాత్రుడై అతడు ఆ సేవ చేశాడు. అతడు ఇంకా ఇలా చెప్పాడు, నేను బాబాతో ఎక్కువ సమయం గడిపేవాడిని కాదు. చూడండి, నేను బాబాతో ఎక్కువ సమయం గడిపేవాడిని కాదు, ఎప్పుడో కానీ వారిని దర్శించేవాడిని కాదు. లోపల శంక ఉంది, ఆ భక్తి లేదు. ఆయన కూడా 2 మసీదులు ఎక్కువసేపు ఉండనివ్వక విఠల మందిరానికి పంపేసేవారు. బాబా దగ్గర విశేషం అదే, ఎవరు ఎలాంటి భావంతో ఉంటే అలాంటి భావంతోనే ఆయన మళ్ళీ ప్రకటమయ్యారు. బాబా దగ్గరికి వస్తూ ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తున్నా పిచ్చివాడు అనుకుని రైల్వే స్టేషన్ మాస్టర్ వస్తే ఒక భక్తుడు బాబా ఏం చేస్తున్నాడు, అప్పుడు దాకా కొన్ని కుండలు తీసి మొత్తం నీళ్లు పారబోసి కుండలు బోర్లిస్తున్నాడు. నేను చెప్పాను ఆయన పిచ్చివాడని అన్నారు. నువ్వు పిచ్చివాడు అనుకుని వస్తే ఆయన పిచ్చివాడు అని చేస్తారు. కానీ ఏమంటున్నారు, ఇలా వస్తే నీ ఏమైనా నింపడం ఎలా సాధ్యమవుతుంది అంటున్నారు. లేదు బాబా దత్తస్వామి అని అనుకుని వచ్చారనుకోండి అలానే ప్రవర్తిస్తారు. ఏ మహాత్ముడు వచ్చారనుకోండి అలానే ప్రవర్తిస్తారు. ఇది పిచ్చివారు అనుకుంటే వాడి భావానికి తగ్గట్టుగానే ప్రవర్తిస్తారు. అందుకని వీళ్ళకి ఎట్లా అనిపిస్తే, అందుకని ఇతన్ని ఉండాలనుకునేవాడు కాదు కనుక బాబా కూడా ఇతను అక్కడ ఉండనివ్వకుండా విఠలుడి యొక్క మందిరానికి పంపేసేవారట. నేను అక్కడ మహాత్ముని చరిత్రలు రాయడమో లేక విశ్వశాస్త్ర పారాయణం చేస్తూ ఉండేవాడిని. సాయి వద్ద ఎప్పుడు ఒక ఇటుక ఉండేది, అదంటే వారికి ప్రాణం కంటే ఎక్కువ తీపి. బాబా దగ్గర ఉండే ఎప్పుడు ఒక ఇటుక ఉండేది, అది వారికి ప్రాణం కంటే ఎక్కువ తీపి. రోజు రాత్రి నిద్రించేటప్పుడు దాన్ని తమ వద్దనే తలకి పెట్టుకునేవారు. ఒకనాడు నానాచంద్ర చూసి ఆశ్చర్యపోయి నమస్కరించి, బాబా మీరు తల క్రింద ఇటుక పెట్టుకోవద్దు, నేను ఒక దిండు సమర్పించుకుంటాను అన్నమాట. బాబా ఎప్పుడు తల క్రింద దిండు ఆ ఇటుకలు పెట్టుకుంటూ ఉంటే అది చూసి చంద్రకర్ అడిగాడట, బాబా మీరు తల క్రింద ఇటుకలు పెట్టుకోకండి, మీకు ఒక దిండు సమర్పించుకుంటాను అన్నారు. 1,00,000 దిండ్లైన ఈ ఇటుకతో సమానం కాదు, ఇది నా గురుప్రసాదం. బాబా చెప్తున్నారు, గురుప్రసాదం అంటే మన భావం ఎలా ఉండాలో ఆయన చూడండి ఎలా చేశారు. ఇది 1,00,000 దిండ్లు ఇచ్చినా కానీ దీంతో సమానం కాదు, ఇది నా గురుప్రసాదం, ఇది యావత్ విశ్వం కంటే విలువైనది. గురుప్రసాదం అనేది యావత్ విశ్వం కంటే విలువైనది అంటున్నారు. ఈ ఇటుకే నా ధ్యేయము, ధ్యానము, నా ప్రాణం కూడా. బాబా అన్నారట, ఈ ఇటుకే
నా ధ్యేయం, ధ్యానం, ప్రాణం కూడా. ఇది పగిలితే నా శరీరం కూడా మరణించడం తథ్యం అని బాబా చెప్తూ ఉన్నారు. దీనికి నా గురువు యొక్క పాదస్పర్శ ఉంది కనుక దీనిని నా తల కింద ఉంచుకుంటున్నాను. ప్రతిరోజు తెల్లవారిన దగ్గర నుండి మీరంతా వచ్చి నా మోకాళ్ళ మీద పడతారు. అంటే బాబా కూర్చోరంటే వచ్చి కాళ్ళకి నమస్కారం చేసుకుంటూ ఉంటారు కదా. బాబా అంటున్నారు, ప్రతిరోజు తెల్లవారిన దగ్గర నుండి మీరందరూ వచ్చి నా మోకాళ్ళ మీద పడి మోకాళ్ళ మీద పడతారు, నమస్కారం చేసుకుంటారు. మీ నమస్కారాలన్నీ నేను నా గురువుకు సమర్పించుకుంటున్నాను. ఎలాంటి భావం! అందుకే పాదర్పడి గురు గారు కూడా అంటారు, నమస్కారం చేయించుకోవడం అంటే తేలిక కదయ్యా అన్నారు. మనకేమో చిన్న చిన్న వాడు కూడా నమస్కారం గుళ్ళో పూజారికి కూడా ఎక్కువే ఉండేది నమస్కారం చేయాలని. ఇంకా దొంగ గురువులకి చెప్పక్కర్లేదు, ఎందుకని వాళ్ళ బ్రాండ్ ఎదలని పెరిగేది. అది తట్టుకోగలిగిన వాడే చేయించుకోవాలట. పైగా బాబా ఏం చేస్తున్నాడు, ఇవన్నీ మన గురువుకు సమర్పించుకుంటూ ఉన్నాడు. మీ నమస్కారాలన్నిటి నేను నా గురువుకు సమర్పిస్తూ ఉన్నానండి. అంటే ఇక్కడ చూడండి, గురువు యొక్క స్పర్శ కలిగిన, పాద స్పర్శ కలిగిన ఇది అంటే ఆయనకి ఎంత ప్రీతో. అదే బాబా చెప్తాడు, గురుప్రసాదం విశ్వం కంటే కూడా విలువైంది. నువ్వు ఇది ఎన్ని ఇచ్చినా కానీ దీంతో సరితూగదు అని చెప్తున్నారు. మళ్ళీ ఏం చేయాలని చెప్తున్నారు, సేపు భజన చేద్దాం.